గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సో తెలంగాణ రాష్ట్రంలోని 10వ తరగతి విద్యార్థులకి ఎస్సీఆర్టీ వాళ్ళు పబ్లిక్ ఎగ్జామ్స్ కోసం ఒక మంచి స్టడీ మెటీరియల్ని ప్రిపేర్ చేసి మరియు ఆ బుక్స్ని ఆ స్టడీ మెటీరియల్ని ఎస్సీఆర్టీ వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది. సో మరి ఆ వెబ్సైట్లోకి ఎలా వెళ్ళాలి, మరి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, వాటిని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఈ వీడియో ద్వారా మనం చూద్దాం. సో ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళి ఎస్సీఆర్టీ అని టైప్ చేయాలి. ఎస్సీఆర్టీ అని టైప్ చేసిన తర్వాత క్లిక్ చేయాలి. మనకి ఇక్కడ ఎస్సీఆర్టీ వెబ్సైట్ అనేది అపియర్ అవుతుంది. సో ఇక్కడ ఎస్సీఆర్టీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, సో ఈ వెబ్సైట్ అపియర్ అవుతుంది. scrt.telangana.gov.in అనేటువంటి వెబ్సైట్ అపియర్ అవుతుంది. దీని మీద మనం క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ స్క్రోల్ అవుతున్నటువంటి అభ్యాస దీపికలు అనే దాని మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ స్క్రోల్ అవుతుంది చూడండి. సో ఇక్కడ మనకి అభ్యాస దీపికలు నాన్ లాంగ్వేజెస్ అని మరియు అభ్యాస దీపికలు లాంగ్వేజెస్ అని చెప్పేసి మనకి ఇక్కడ స్క్రోల్ అవ్వడం అనేది చూస్తాం మనం. సో ఫస్ట్ ముందుగా అభ్యాస దీపికలు నాన్ లాంగ్వేజెస్ నేను క్లిక్ చేస్తున్నాను. సో దీని మీద క్లిక్ చేసినప్పుడు మనకు ఈ పీడిఎఫ్ పేజ్ అనేది అపియర్ అవుతుంది. సో ఇక్కడ ఈ పీడిఎఫ్ పేజీలో మనకి అభ్యాస దీపికలు అని ఇక్కడ 2024-25 ఉంటుంది. మరి ఇది మన అప్డేట్ అంటే 25-26 అకాడమిక్ ఇయర్గా భావించాలి. సో ఇక్కడ మనకు 10th క్లాస్కి సంబంధించినటువంటి స్టడీ మెటీరియల్ అంటే నాన్ లాంగ్వేజెస్ అన్నమాట. సో ఇక్కడ మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, బయాలజీ, సోషల్ స్టడీస్, ఇక్కడ మనకి బోత్ మీడియాస్ ఉన్నాయి, రెండు మీడియం. సో అంటే ఇక్కడ రెండు రకాల మీడియాలు, ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం సంబంధించిన మెటీరియల్ పొందుపరచడం జరిగింది. సో ఈ పేజీలో ఇందులో ఏమీ లేదని అనుకోవద్దు. సో ఈ పేజీలోనే కరెక్ట్గా మనకు అప్రోప్రియట్గా ఏ సబ్జెక్ట్ కావాలంటే ఆ సబ్జెక్ట్ మీద మనం క్లిక్ చేయవలసి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ టీఎం అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మ్యాథమెటిక్స్ టీఎం ఇప్పుడు దీని మీద క్లిక్ చేయాలన్నమాట. ఇలా క్లిక్ చేస్తే మనకు పీడిఎఫ్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది. చూద్దాం మరి. మ్యాథమెటిక్స్ టీఎం అనే దాని మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి దాని మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఈ బుక్ అనేటువంటిది స్టడీ మెటీరియల్ అనేది అపియర్ అవుతుంది. సో ఇలా అపియర్ అయిన తర్వాత మనం దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ఇక్కడ మనకి పేజెస్ నెంబర్ పక్కల డౌన్ యారో మార్క్ అనేది ఉంటుంది. సో ఇక్కడ దీని మీద మనం క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఈ స్టడీ మెటీరియల్ మన మొబైల్లోకి కానీ మరియు కంప్యూటర్లోకి కానీ డౌన్లోడ్ అవుతుంది. సో ఈ విధంగా మెటీరియల్ని మనం ప్రింట్ తీసుకోవచ్చు. సో అదేవిధంగా ఇప్పుడు మనం మళ్ళీ బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఇక్కడ పీడిఎఫ్ పేజ్ అపియర్ అవుతుంది. సో ఈ పీడిఎఫ్ పేజ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఫిజికల్ సైన్స్ ఈఎంటిఎం, బయాలజీ ఈఎంటిఎం, సోషల్ టిఎంఎం, ఈ విధంగా అన్ని సబ్జెక్ట్స్ సంబంధించినటువంటి స్టడీ మెటీరియల్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మనకి ఇది నాన్ లాంగ్వేజ్కి సంబంధించింది. అదే లాంగ్వేజ్కి సంబంధించి మనం చూసినట్టయితే మనకి ఇక్కడ అభ్యాస దీపికలు నాన్ లాంగ్వేజ్ క్లిక్ చేసినాము. నా ఇప్పుడు ఏం చేయాలి అంటే అభ్యాస దీపికలు లాంగ్వేజెస్ అని మనం ఈ విధంగా స్క్రోల్ అవుతున్న దాని మీద క్లిక్ చేయవలసి ఉంటుంది.
సో నేను క్లిక్ చేస్తున్నాను ఈ విధంగా. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి సో ఈ విధంగా మనకి పీడిఎఫ్ పేజ్ అపియర్ అవుతుంది. సో ఇక్కడ ఏ మెటీరియల్ లేదని అనుకోవద్దు. సో ఇక్కడ మనం ఇక్కడ మనకి చూడండి, తెలుగు సబ్జెక్టు ఇవ్వడం జరిగింది, ఫస్ట్ లాంగ్వేజ్ మరియు సెకండ్ లాంగ్వేజ్ అదర్ మీడియం అని ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా ఉర్దూ మీడియం ఇవ్వడం జరిగింది, ఇంగ్లీష్ సబ్జెక్ట్కి సంబంధించిన స్టడీ మెటీరియల్, హిందీ ఫస్ట్ లాంగ్వేజ్ సెకండ్ లాంగ్వేజ్ సంబంధించిన స్టడీ మెటీరియల్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒకవేళ ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు అయినప్పుడు మనం ఈ తెలుగు అనేటువంటి దాని మీద మనం ఇక్కడ క్లిక్ చేయవలసి ఉంటుంది. నేను ఇప్పుడు మీకు క్లిక్ చేసి చూస్తాను. సో ఇక్కడ తెలుగు ఫస్ట్ లాంగ్వేజ్, సో దీని మీద మనం ఇప్పుడు క్లిక్ చేద్దాం. సో ఫస్ట్ లాంగ్వేజ్ ఇక్కడ, సో ఇక్కడ ఫస్ట్ లాంగ్వేజ్ ఇక్కడ క్లిక్ చేయాలి. వేరే అదర్ సబ్జెక్ట్స్ అయినప్పుడు, అంటే తెలుగు సెకండ్ లాంగ్వేజ్ అదర్ మీడియం అయినప్పుడు ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ లాంగ్వేజ్ మీన్స్ ఇక్కడ తెలుగు అయినప్పుడు ఇక్కడ క్లిక్ చేయవలసి ఉంటుంది. సో ఇప్పుడు తెలుగు ఫస్ట్ లాంగ్వేజ్ దగ్గర క్లిక్ చేస్తున్నాను. సో ఈ విధంగా స్టడీ మెటీరియల్ అపియర్ అవుతుంది. సో ఈ విధంగా స్టడీ మెటీరియల్ అపియర్ అవుతుంది. ఇలా అపియర్ అయిన తర్వాత మనం ఇక్కడ పేజెస్ నెంబర్ పక్కల, సో ఇక్కడ మనం చూస్తే ఇక్కడ డౌన్లోడ్ అనేటువంటి డౌన్ యారో మార్క్ ఉంది, అక్కడ క్లిక్ చేస్తే మెటీరియల్ మొబైల్లోకి డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా అన్ని సబ్జెక్టుకి సంబంధించినటువంటి ఎస్ఎస్సి 10th క్లాస్ సంబంధించినటువంటి స్టడీ మెటీరియల్ మ్యాక్సిమం ఈ స్టడీ మెటీరియల్ నుంచే పబ్లిక్ ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ దాదాపుగా 85 నుంచి 90% క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ స్టడీ మెటీరియల్ని ప్రిపేర్ అవుతూ అదేవిధంగా ఎగ్జామినేషన్లో మంచి మార్కులు తెచ్చుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. స్క్రీన్లో విజువల్స్ చూడొచ్చు. విజయారెడ్డి ఏదైతే పటాన్ చెరువులో తన కూతురు సో ఈ విధంగా ఇంగ్లీష్ సబ్జెక్ట్ని కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉర్దూ సబ్జెక్ట్ని కూడా డెవలప్ లాంగ్వేజ్, ఉర్దూ లాంగ్వేజ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, హిందీ ఫస్ట్ లాంగ్వేజ్ సెకండ్ లాంగ్వేజ్, ఈ విధంగా తెలుగు లాంగ్వేజ్కి సంబంధించినటువంటి స్టడీ మెటీరియల్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు.